1000 కోట్లు వస్తుంది అంతే. ఎక్కడ 9, ఎక్కడ 10, ఎక్కడ 11, ఎక్కడ 12 ఏంటివి ఇవన్నీ పూర్తి అంత అన్యాయంగా. ఇది అర్థం కాక కూడా కాదు, వెరీ సింపుల్గా అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలనుకుంటే వెరీ సింపుల్గా అర్థమవుతుంది. నేను మొన్ననే డోన్కు పోయినాను, మా నియోజకవర్గానికి. నేను కాక మొన్న వస్తూ ఉంటే హైదరాబాద్కు డోన్ నుంచి కర్నూలుకు దాదాపు ఒక అర్ధగంట పడుతుంది జర్నీ. మా బంధువు, సమీప బంధువు ఉన్నాడనమాట, అంటే నా కొడుకు వరుస అవుతాడు. నేను వేరే వాళ్ళు అడిగి ఏంది సబ్జెక్ట్ అసెంబ్లీలో జరిగిందంటే నేను వాళ్ళకి చెప్తూ ఉంటే బుక్ చూసి చెప్పి ఇదంతా డబుల్ ఎంట్రీలు అంటుంటే కర్నూలు చేరేటప్పటికి అర్ధగంట లోపల ఆ పిల్లోడు ఏమన్నాడు తెలుసునండి, చిన్న ఇది ఎట్లుంది తెలుసునా అన్నాడు. ఎట్లా అంటే, ఒక భర్త భార్యకు ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి కొడుకుకు పాకెట్ మనీ కింద దాంట్లో 5,000 ఇవ్వమని చెప్పి తీరా ఇంటికి పోయినాక నీకు 30 కదా ఇచ్చినది అంటే, భార్య ఉండి 30 కాదండి 25 అంటే 25 నీకు 5 కొడుకు కదా ఇచ్చినది అని. అంటే ఒక పిల్లోనికి అర్ధగంట జర్నీ కారులో కూర్చొని నేను మాట్లాడిన అకౌంట్స్ అన్ని కలిపి అంత శుభ్రంగా అర్ధగంటలో అర్థం చేసుకుంటే మీకు అర్థం కాదండి? ఇది ఎవరికి అర్థం కాదా? మీకు అర్థం కాదు, మాజీ ఆర్థిక శాఖ మంత్రికి అర్థం కాదు, 5 ఏళ్ళు చేసినాడు, ప్రజెంట్ ఆర్థిక శాఖ మంత్రికి అర్థం కాదు. ఎంత అన్యాయంగా అండి ఇది. ఇది కాక నెక్స్ట్ ఏమంటారండి, కాక్కు కూడా లెక్కలు ఇవ్వలేదంట. కాక్కు ఇవ్వలేదండి లెక్కలు. కాక్కు లెక్కలు ఇవ్వకుంటే ఈ కాగ్ రిపోర్ట్లు ఎట్లా వచ్చినాయండి? ఇవి కాగ్ రిపోర్ట్లు మీరు ఎట్లా టేబుల్ చేసినారు? మేము లెక్కలు ఇవ్వకుంటే మీరు ఎట్లా టేబుల్ చేస్తారు? అంటే కాక్కు లెక్కలు ఇవ్వాలన్నా తీసుకుంటారు వాళ్ళు. మనం వాళ్ళే ఆడిట్ చేసేది వాళ్ళే, అకౌంట్ చేసేది వాళ్ళే. వాళ్ళకి మనం ఇచ్చేది ఏముంటుంది, వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మనకేమైనా డౌట్లు ఉంటే వాళ్ళని అడిగిపించుకుంటాం. విద్యుత్ రంగంలో 1,29,000 కోట్ల నష్టం అంట. నష్టం నిజమనండి అది? విద్యుత్ రంగంలో యాక్చువల్గా వాస్తవానికి 2014-15 విద్యుత్ రంగానికి సంబంధించిన, అంటే డిస్కామ్లో సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అండ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ కలిపితే రాష్ట్ర విభజన నాటికి 6,625 కోట్లు కంప్లీట్ పూర్తి అప్పు నష్టాలు. అట్లాంటిది 2018-19 వచ్చేటప్పటికి 28,715 కోట్లు. అంటే 6,625 కోట్ల నుంచి మీరు 28,715 కోట్లకు నష్టాన్ని పెంచినారు. 2022-23 నాటికి, ఎందుకంటే అకౌంట్స్ అక్కడి వరకు వచ్చినాయి కాబట్టి, కంపెనీస్ కాబట్టి 29,110 కోట్లు. అంటే మీరు నికరంగా మీ 5 ఏళ్ల పాలనలో విద్యుత్ సరఫరా సంస్థల నష్టాలు 22,089 కోట్లు మీరు పెంచితే, మేము కేవలం 395 కోట్లు మాత్రమే మా టైంలో జరిగింది. అంటే మీ టైంలో టోటల్ 5 సంవత్సరాలు విద్యుత్ సరఫరా నష్టాలు 22,089 కోట్లు అయితే మా సమయంలో 395 కోట్లు. మీరు 34% పెంచితే మాది కేవలం 0.3% మాత్రమే. కానీ మాకు చిత్తశుద్ధి లేదంట, మాకు అసలు విద్యుత్ సంస్థలు నడిపేది కాదంట. పూర్తి అప్పులు, విద్యుత్ సంస్థలు అన్నిటికి కలిసిన అప్పులు చూస్తేనండి, విభజన నాటికి 29,552 కోట్లు ఉండగా మీరు దిగిపోయేటప్పటికి 5 ఏళ్ల పాలన తర్వాత 86,215 కోట్లు అయింది. మేము దిగిపోయేటప్పటికి 1,22,518 కోట్లు. అంటే మీ 5 ఏళ్ల పాలనలో ఏవైతే అప్పులు విద్యుత్ సంస్థల అన్నిటికీ కంబైన్డ్గా జెన్కోలు, ట్రాన్స్కోలు అన్నిటి కలిపిన అప్పులు చూస్తే 56,664 కోట్లు మీ 5 ఏళ్లలో అప్పులు పెరిగితే మా సమయంలో 36,603 కోట్లు అండి. అంటే సంవత్సరం మీద సంవత్సరం సగటు చూసుకున్నట్లయితే CAGR కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు మీ 5 ఏళ్ల పాలన 23.8, అంటే 24% మీరు పెరిగితే మాది 7% పెరిగిందండి. అయినా కూడా ఇదే విధంగా చెప్తారు మీరు. ట్రూ అప్ ఛార్జీలు అండి, ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి 2014 నుంచి 19 మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా 6,625 కోట్ల నుంచి 28,717 కోట్లకు పెరిగినప్పుడు 22,089 కోట్ల నష్టాల్లోకి వచ్చింది. ఏపీఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏం చేస్తారు, వాళ్ళు దీన్ని ట్రూ అప్ కింద మళ్ళా వినియోగదారులకు యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే మీరు చేయలే. ఎందుకు చేయలే మీరు? మేము చేయము, మేము పెంచము అన్నారు. మీరు చేయకున్నందువలన మేము చేయాల్సి వచ్చింది సంస్థలు నడిచేదానికి. అక్కడికి కూడా మేము కేవలము 2,300 కోట్లు మాత్రమే వినియోగదారుల మీద వేయడం జరిగింది. మీరు అల్లరి చేస్తారు. ఎట్లా మీరు కానీ, జనసేన పార్టీ కానీ, కూటమి కానీ ఎట్లా చేస్తారు? అసలు ట్రూ అప్ అంటే ఏమి? FPCC అనేది కొత్త పదం మీరు తెచ్చినారు, ఇప్పుడు మీరు చేస్తుండేదండి.
5 నెలల్లోనే మీరు 6072 కోట్లు 5 నెలల్లోనే మీరు ఇప్పుడు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ వేస్తూ 5 నెలల్లోనే. ఇది కాక ఇంకా 12,000 కోట్లు వేసేదానికి రెడీ చేసి ఇంచుమించు 18,000 కోట్లు మీరు వినియోగదారుల మీద వేసేదానికి నిజమా కాదండి? 6,000 ఆల్రెడీ వేసినారు, 12,000 లైన్లో వేసేదానికి. అసలు మీరు వచ్చినప్పుడు 29,552 కోట్లు 2014లో మొత్తము అప్పులుంటే మీరు 86,000 కోట్లకు పెంచినారు అప్పును. మళ్ళీ అదేంటి ఎంత అన్యాయంగా చెప్తారు. గవర్నమెంట్ డిమాండ్ చూసినట్లయితే అండి 2014-15 నుంచి 18, ఎందుకంటే ప్రభుత్వం కూడా వాడతారు ఏది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కు, మున్సిపాలిటీలకు, పంచాయతీలకు, దానికి దీనికి 31,800 కోట్లు గవర్నమెంట్ కట్టవలసినది ఉండగా మీరు ఎంత కట్టినారండి? 20,165 కోట్లు, అంటే 11,634 కోట్లు బకాయిలు పెట్టినారు. మేము 2023 డిసెంబర్ వరకు లెక్కేసినట్లయితే మా దగ్గర అకౌంట్స్ ఉన్నంత వరకు 68,000 కోట్లు కట్టాల్సినది ఉంటే 62,000 కోట్లు కట్టినామండి. మీరు 11,634 కోట్లు పెండింగ్ పెడితే మా సమయంలో 5,800 కోట్లు పెండింగ్ ఉంది. మా అంటే డబుల్ మీరు పెండింగ్ పెట్టినారు. అయినా కూడా మీరే కరెక్ట్ అంటారు. ఎవరు చెప్పాలా, ఎట్లా చెప్పాలా? మూలధన వ్యయం 0 అంట, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 0 అంట. ఇది ఎవరండి ఇది ఇచ్చిండేది? మీరే కదా. మొన్న ప్రజెంట్ చేసినారు బడ్జెట్లో. మొన్న మూలధన వ్యయం 0. 0 మీరు ఇచ్చిన బుక్లో చూద్దాం ఎంత ఉందో. ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ 23-24 లాస్ట్ పేజీ అండి. 23,330 కోట్లు, 23,330 కోట్లు మూలధన వ్యయం జరిగింది. మీరేమో సింపుల్గా 0 అని అంటది. ఇది అసెంబ్లీ అండి, యూఆర్ ఆన్ రికార్డ్. రికార్డు మీద ఎట్లా చెప్తారు? ఇంకోటి పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గిపోయిందంట. ఎక్కడ అన్నాడు అది కూడా. ప్రజల ఆదాయం తగ్గిందంట. 2018-19 అండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాస్పీ ప్రకారము 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో 1,54,031 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి 18వ స్థానంలో ఉన్నామండి. 18వ స్థానంలో. 2022-23కి వచ్చేటప్పటికి 1,54,031 రూపాయలు కాస్త మాకు పరిపాలన రాదు కదండి, మీకే కదా పరిపాలన వచ్చేది. 2,19,881 రూపాయలకు పెరిగి మనం 15వ స్థానానికి పెరిగినాం. 18వ స్థానం నుంచి 15వ స్థానానికి ఎందుకు? మీ టైంలో 1,54,031 రూపాయలు ఉండగా మా టైంలో 2023కే 2,19,800, అంటే 2,20,000 రూపాయల నుంచి మంచి. కానీ రాలే. ఎంత అన్యాయం అండి. ఏం చెప్పాలనో ఏమో దేవుడా. నేను చెప్తే కదా పడుకున్న తోలనైతే మనం లేపొచ్చు, కానీ నటించే తోలు ఇది కాక ఇంకా నెక్స్ట్ మళ్ళా ఉండండి సమయం. ఎందుకంటే పెద్ద ఆయన యనమల రామకృష్ణ గారు మాట్లాడినారు. ఆయన ఏమంటారంటే యనమల రామకృష్ణ గారు ఏందేందో కౌన్సిల్లో ఎట్లా చెప్తాడు. ఆయన మళ్ళీ ఎంత అనుభవం ఉంది ఆయనకు. ఏమంటాడు తెలిసిన 14 లక్షల కోట్ల అప్పు ఉందంట ఇప్పుడు కూడా. మళ్ళీ మరి ముఖ్యమంత్రి చెప్తున్నాడు 3,9